తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు రాయచోటి పోలీసులు. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. గచ్చిబౌలిలో పోసానిని అదుపులోకి తీసుకున్నారు. సార్, క్రిమినల్ దొరికాడు సార్. దేవుడా, ఎవరో చూసి ఎవరు అనుకుంటున్నారు? గౌరబాయ్, ఏయ్ బండి తీసురా. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. వైసీపీ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అండదండలు ఆదేశాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంతా కొడుకులు అసలే ఈ లోకంలో ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. చేద్దాం, ఒకరోజు అందరూ చేద్దాం. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. వారి కుటుంబాలోని మహిళలపై అసభ్య పదజాలంతో పేటరేగిపోయిన సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి పాపం పండింది. నీ చరిత్ర అయిపోయిందిరా బావుజీ, ఇక నీ బతుకంతా. పోలీసుల్ని చూసి ఉలికిపాటుకు గురైన పోసాని, చెప్పానుగా నీ పని అయిపోయినట్టు. మీరెవరో నాకు తెలీదు, మీతో ఎందుకు రావాలంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఎవరా మీరు ఇలా ఉన్నారేంటి? నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోవాలడు. ఏంటి సార్ ముసుగేశారు? పెద్ద పెద్ద క్రిమినల్స్ దొరికినప్పుడు జనాలకు ఫేస్ తెలియకుండా ఎలానే చేస్తాం. అదా ఈ సినిమా అయిపోయినట్టే. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ఇప్పుడు ఇన్ని అరెస్ట్ చేశారు. ఎంతకీ ఏ స్టేషన్ తీసుకెళ్తున్నారంటావు? అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్ కు తరలించారు. ఎక్కడికి తీసుకెళ్తారు సార్? అయితే ఈ తరలింపు ప్రక్రియను పోలీసులు రహస్యంగా ఉంచారు. ఏంటి పోలీస్ స్టేషన్ లో ఉంది? అయితే గతంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీరు చేస్తుంది చాలా తప్పు సార్. ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. నేను పడుకునేటప్పుడు తప్ప గుండెల మీద చేయబెట్టినా సార్, వాడు భయంతో పోయేలా ఉన్నాడు. నాకు ఇక్కడ కోపం తగ్గట్లా. పోలా అదిరిపోలా. పోలీస్ వేసుంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మీరు అరెస్ట్ చేశారు. సుఖం లేదు, సంతోషం లేదు. గుండె బ్యాట్లో సరిపోతుందయ్యా, బ్యాట్ కింద సరిపోతుందయ్యా. ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించాడు. అమ్మతోడయ్యా, నాకే పాపం తెలియదయ్యా. పార్టీ లాగేసుకున్నారు, రామారావు చంపేశారు. వీడు చాలా అన్నాడా? ఎవరికి గుట్టిన పడా, ఎవరికి పడా అంటున్నా నాయుడు. ఒరే సైకో వెధవా. ఏదో ఎమోషనల్ లో బర్స్ట్ అయిపోయింది సార్. నీ పొట్టి ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా. నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని నువ్వు చూడా. ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. అదేంటయ్యా, అదేమన్నా మనిషి అనుకున్నా, గొడ్డు అనుకున్నావా? అట్లా కొడుతున్నావు. గుడ్డు కాబట్టే కొడుతున్నానండి. నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది. గుర్తు పెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను. రక్త కన్నీరు పెట్టుకుంటావు. నీకు నువ్వు రక్త కన్నీరు పెట్టుకుంటావు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్య. ఇప్పుడు రక్త కన్నీరు ఎవరికి వస్తాయి? నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను.
ఈ వ్యవహారంపై ఏపీలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఆడికి అలాగే అవ్వలేరా. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారనే అభియోగాలతో పోసానిపై కేసు నమోదైంది. పోసానిని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు ఇవ్వగా అది తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. జైలర్ జస్ట్ ఇది ట్రైలర్ యాదవ బిల్డప్ ఇవ్వకో, మూసుకొని సంతకం పెట్టు. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. చచ్చిన ముట్టుకోండి సార్. నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం, మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్. బలవంతం చేస్తావేంటి? ముట్టుకో. మా ఇంట వంటలు లేడీస్ తెచ్చేయడం ఏంటంటాను. ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? మా బెట్టింగ్ రాని శ్యామల అప్పుడు డ్యూటీ ఎక్కేసిందండి. పోసాని కృష్ణమూర్లే అక్రమ అరెస్ట్. మధ్యలో పానకల పొడకల ఇదొకటే అక్రమ కేసు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పేసి ఒక ట్వీట్ వేసింది. ఆడలేక మధ్యలో అడ్డు అన్నట్టు అక్రమ అరెస్టులతో కక్షపూర్వక రాజకీయాలకు తెరలేపారు. దీన్ని పొడి చేస్తే పీడదు లేదు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల ప్లేసులో నిన్ను ఊహించుకొని నిన్నంటే నీకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి నువ్వు చెప్పు. వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది బాధ ఏంటో. ఆడదాని విన నువ్వు. పోలీసులకు ఆయన ఏమాత్రం సహకరించలేదు. అరెస్టు సమయంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి కూడా దిగినట్లు తెలుస్తోంది. రే ఉందిరా నీకు ఇక 100 mm రాడ్ దింపేస్తాను. ఒకటి ఉంది. హలో మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఫోన్ లేదు నాకు, నెంబరే లేదు, ఫోన్ లేదు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్మల గుడిసెల్లకు దూరడం. ధైర్యంగా ఉంటాడు మొబైల్ కాపాడు బాబా, పెద్దయ్య బాబా. నిన్ను కాపాడే పొజిషన్ నాకెక్కడ వచ్చిందిరా. నిరంకుశిత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. అసలు ఈ పోలీసు వాళ్ళలో రోజు రోజుకి మానవత్వం లేకుండా పోతుంది. వీడికి మానవత్వం ఏంటండి? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్.